బస్సులో మీ మనసుకు నచ్చిన సీట్లు పొందండి. మన వారిని మన ప్రయోగాలన్నీ పక్కన పక్కన జనార్దన్ గారి నాయకత్వం జరుగుతుంది. ఇంతమంది మహిళలు మన కోసం వచ్చినారు. వాళ్ళందరికీ మనం ఇక్కడ ఉండే ఆయన సంగతి కూడా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయనే అన్నీ చెప్తున్నాడు. ఈ మధ్య పూర్తిగా అయిపోయింది. నేను 4 సార్లు గెలిచాను, నేను 2 సార్లు మంత్రి అని చెప్పిన అతను ఈ రోజుకి ఏది ఒక్క పనన్నా ఈ నియోజకవర్గంలో చేశాడా? చెప్పుకోదగ్గది ఒకటి చేశాడా అంటే నేను రిమ్స్ తెప్పించాను అంటాడు. రిమ్స్ రొటీన్గా వచ్చేది. అదేవిధంగా కార్పొరేషన్ తెప్పించానంటే కార్పొరేషన్ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయన లేనప్పుడు మనకి కార్పొరేషన్ కూడా వచ్చింది. ఈరోజు ఉండే ఈ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడు అనేది కూడా మనం ఒకసారి మీ అందరూ కూడా గమనించుకోవాలి. ఆయన కనీసం వాళ్ళ బంధువు అనుకునే చెప్పే అతను ఈరోజు ఈ టిట్కో హౌసెస్లో కొంతన్నా డబ్బులు తీసుకొచ్చి కొంతమంది పేదవాళ్ళకు కూడా కనీసం అని ఇచ్చే స్తోమత కూడా అతనికి లేకుండా ఏది ఆయన కార్యక్రమాలకి ఆయన పనులకి ఆయన ఆడుకోవటానికి లేకపోతే క్యాసినోలకు వెళ్ళటానికి తప్పితే ఈరోజు ప్రజల్ని ఎక్కడన్నా కూడా పట్టించుకునేది ఒక పని చేసిన పాపాన్ని ఈరోజు బాలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే మళ్ళీ 25 పట్టాలు ఇస్తానని చెప్తానే ఉన్నాడు. సంవత్సరం నుంచి చెప్తున్నాడు 25 పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తున్నాడు. అంతకుముందేమో మంచినీళ్ళు రోజు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పాడు. అది మంచినీళ్ళు ఇంతవరకు ఇలా ఆ రోజు మన టైంలో 160 కోట్లు పెట్టి పైపు లైన్ తీసుకొచ్చి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అన్నీ చేస్తే లాస్ట్లో అది ఉంటే ఈ రోజు కూడా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేకుండా పోయింది. ఈరోజు ఉండే మనం తీసుకొస్తే మళ్ళీ ఈ బ్రిడ్జీలు కానీ ఈ కర్నూలు రోడ్లో ఈ రోడ్లు కానీ అన్నీ కూడా మనం వచ్చిన తర్వాతే అన్ని కార్యక్రమాలు ఈ నియోజకవర్గాల్లో మనం చేయగలిగాము. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉండేది 5 సంవత్సరాల్లోనే 2600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఆ రోజుల్లో మనం చేసాం. ఈరోజు ఉండేది 25 పట్టాలు ఇస్తాను 25 పట్టాలు ఇస్తాను అంటాడు. లాస్ట్లో వచ్చే లోపలికి 25,000 పట్టాలు ఏమి ఇస్తాడు? రేపు వస్తున్నాడు అంటాడు ఆ ముఖ్యమంత్రి. ఆ సైకో జగన్ రెడ్డి ఇంటి నుంచి బయటికి రారు. ఎందుకంటే ప్రజలు కూడా కాసుకున్నారు తరిం కొట్టడానికి. ఈసారి రాళ్ళు వేయడానికి కూడా కాసుకొని ఉన్నారు. మొన్నటిదాకంటే పోలీసులు ఉన్నారు, ఈసారి పోలీసులు కూడా ఉండరు. కాబట్టి వాళ్ళు వస్తే అడిగి తన్నేదానికి ప్రజలంతా కూడా కాసుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. కాబట్టి అతని ఇంటికి బయటికి రాడు. ఆయన అట్లానే ఉండేదాన్ని నేను వస్తానని చెబుతుంటాడు. ఇతనేమో 25,000 పట్టాలు ఇస్తానని ఈ రోజుడికి మాయ మాటలు చెప్తానే ఉన్నాడు. ఈరోజు ఆ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల 25 పట్టాలు అంటాడు. ఈరోజు ఉండే ఏదైనా ఒక్కరికన్నా ఉపయోగపడే కార్యక్రమాలు ఇతను చూసాడా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అలాంటి వ్యక్తిని 4-5 సార్లు ఈ ఒంగోలు ప్రజలు ఎలా గెలిపించారో, ఎందుకు గెలిపించారో, ఆ రోజు ఆయన ఇచ్చిన అదేమంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఇస్తారు కదా, దాని మీద నమ్మి ఆయన మాయ మాటలు ఆయన చేసేది ప్రవర్తన చూసి ఇవన్నీ చూసి ఆయనకి ఎట్లా చేశారో నాకైతే అర్థం కాల. అలాంటి వ్యక్తిని 5 సార్లు ఎన్నుకోవటం బట్టే ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఇంత వెనకబడి ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. నేను కొన్ని ప్రాంతాలు మొన్న వెళ్ళినప్పుడు మేము వేసిన రోడ్లు తప్పితే స్లమ్ ఏరియాస్లో మిగతాదంతా కూడా బురదలో నడిచాం.
బురదలో అడిచినప్పుడు వాళ్ళంతా ఒకటే అంటారు, అయ్యా ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ తప్పకుండా కూడా రోడ్డు కంప్లీట్ చేయండి అయ్యా, మేము అల్లాడిపోతున్నాం, పాములు వస్తున్నాయని చెప్పేసి ఎంతోమంది పేదవాళ్ళంతా కూడా బాధపడేది కూడా మేము మొన్న చూసాం. ఈరోజు ఉండే అది పరిస్థితులు కూడా ఆ రోజు ఉండే వాళ్ళకు కూడా మేము చెప్పాం, వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, తప్పకుండా కూడా మంచి ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేశాం. ఈరోజు ఉండే మళ్ళా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 34 కోట్లు పెట్టేసి ఎర్రజల కొండ ఐరన్ ఓర్ కొండనంతా కూడా తీసేసి వాళ్ళు కట్టుకునే విల్లాస్కంతా దోలాడు. ఆ 34 కోట్లు ఈ చిత్తశుద్ధి ఉంటే ఇతనికి, ఆయన కనీసం 34 కోట్లు ఈ ఇళ్ళగా పెట్టుంటే ఈరోజు ఇళ్ళల్లో చాలామంది కూడా ఈరోజు మొత్తం వాళ్ళ సొంత ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ కళ నెరవేరేది. ఈరోజు ఉండే వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడతా వడ్డీలు కట్టుకునేది కూడా లేకుండా, సమస్యలు కూడా లేకుండా పోయేది. అలాంటివి చేసే పరిస్థితి లేదు. మాయ మాటలు చెప్పి దాన్ని అంతా కూడా తీసుకొచ్చి అలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు కూడా మనకు అంతా కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ టిట్కో హౌసెస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రతిరోజు మంచినీళ్ళు వాళ్ళు ఎవరు మాయ మాటలు మాకు చెప్పడం చేత కాదు. మాయ మాటలు కాకుండా మేము ఆ రోజు ఎన్నికల ముందు కూడా 14 ముందు 5 అంశాల మీద వెళ్ళాం. పోతురాజు కాలువ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, హౌసెస్ ఒకటి, ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము చెప్పాం. ఇవన్నీ కూడా 80% మేము కంప్లీట్ చేసాం. రేపు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇస్తాం. అదేవిధంగా టిట్కో హౌసెస్ కూడా మీకు కంప్లీట్ చేసి ఇంకా 80 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి అవి ఇంకా మిగతాయి కూడా ఏదైతే 8,000 ఇళ్ళు ఉన్నాయో దాన్ని కూడా ఆ రోజు ఉండే ల్యాండ్ కూడా కొంత ల్యాండ్ మేము చేసి పెట్టున్నాం. దాన్ని కూడా తీసుకొని ఇంకో 8,000 కూడా శాంక్షన్ చేసి ఎవరైతే పేదవాళ్ళు బాడుగింట్లో ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. ఇంకా మేజర్గా ఏ అయితే ఇష్యూస్ ఉన్నాయో ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని కూడా చేస్తామని చెప్పారు. నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది, మంచి చెడు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు ఎలా చేస్తారు అనేది కూడా ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని తప్పకుండా కూడా రేపు తెలుగుదేశం పార్టీకి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. 100%గా మనం అనుకున్నవి ఏదైతే ఆగిందో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆమె ఇందాక ఒక ఆమె వచ్చేసి వాళ్ళ భర్త చనిపోవటం, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు బాధపడే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది నిన్నటి నుంచి వాలంటీర్లు ఫోన్ చేస్తారంట, ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళగాకండి, మీరు వెళ్తే మిమ్మల్ని ఏదో మాయ చేస్తున్నారని చెప్పేసి వాలంటీర్లు చెప్పి కొంతమందిని ఆపుతారు. అదేవిధంగా ఆటోలను ఆపేశారు. పొద్దున్నే ఏమో ఆ మేయర్ వచ్చేసి చూసి వెళ్తుందని చెప్పి అంటారు. ఇవాళ మనం ఒకసారి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే డబ్బులు కట్టారో, ఇంకా కూడా వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళని ఒకసారి పిలిచి మనోధైర్యం పెడదాం. రేపు వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి మేము కార్యక్రమం పెడితే 4 సంవత్సరాలు 9 నెలలు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ మేయర్ ఏం చేసింది, ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు, ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒకసారన్నా వచ్చి ఆ ఇల్లు ఏంది, పరిస్థితులు ఏంటి, మనం ఏం చేయాలి, ఎంతమంది దీని మీద కుటుంబాలు సఫర్ అవుతున్నారు, ఇన్ని కుటుంబాలకు మనం ఏం చేయాలి అనేది ఆ చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పట్టాలు అని చెప్పేసి దానికి ఏదైతే 200 కోట్లు అడుగుతున్నావో ఆ 200 కోట్లు పెడితే ఈరోజు సొంతిళ్ళల్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. ఈరోజు ఎక్కడున్నా దాన్ని సగం పెట్టాం, దగ్గర ఇంక 20% కట్టుంటే ఈరోజు 16,000 కుటుంబాలు వాళ్ళ ఇళ్లల్లో ఉండేవాళ్ళు. అది వదిలిపెట్టేసి కావాలని చెప్పి జనాల్ని మాయ చేయడానికి, జనాల్ని మభ్య పెట్టడానికి నేను పట్టాలు ఇస్తాను, ముఖ్యమంత్రి వస్తాడు, ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తాడు. ఆ ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేసేది ఇంకా 1 నెలలో ఎలక్షన్ ఉంటే ఆయన వచ్చేటప్పుడు ఈయన పట్టాలు ఇచ్చేటప్పుడు పోయినసారి కూడా తెల్ల కాగితం ఒకటి ఇచ్చేసి మీకు పట్టాలు ఇచ్చారని చెప్పి ఇక్కడ అన్నీ కూడా లిటికేషన్ చేసి పెట్టారు. ఎలక్షన్ ముందు పట్టాలు ఇవ్వటం, జనాల్ని మాయ చేయటం, ఇవన్నీ కూడా పోయినసారి కూడా ఇవన్నీ కూడా జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకొని మీరన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో చేసింది ఏంటంటే దీన్నేమో అసలు ఏమో ఒక ఇటుక రాయిగానే వారు వచ్చి చూసిన పాపను పోలా. అక్కడ ఇంకో దగ్గర అయితే వాళ్ళు రంగులు వేసుకున్నాడు. ఈ జగన్ రెడ్డికి ఆ పిచ్చి ఏంటో నాకు అర్థం కాల. ఆయన రంగులు స్తంభాలకి, ట్యాంకులకి, నేను అల్లూరులో 2 ట్యాంకులు కట్టి వాళ్ళందరికీ ఇంటింటికి కుళాయి ఇస్తే ఆ ట్యాంకులకి రంగులు వేసుకుంటాడు, లేకపోతే స్తంభాలకి
ఇవన్నీ కూడా బాత్రూములకి వీటికి అన్నిటికీ వాళ్ళు రంగులు వేసుకోవటం, ఆ రంగులు చూసుకోవటం ఉండటం నిధులకు ఉపయోగపడే పని ఇది చేసేది కాదు. ఆయన రంగులు వేసుకున్నామా, పట్టాలు ఇచ్చానని చెప్పాడు కొంతమందికి. అవి ఏం చేశారు, ఆ పట్టాలు కూడా కొన్ని ఊళ్ళల్లో ఇచ్చారు. శ్మశానం దగ్గర వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ వాళ్ళ పట్టాలు ఉండే వాళ్ళ ల్యాండ్ తీసుకోవటం, దానికి 3 రెట్లు రేట్లు వేసేసి 3 రెట్లు అతనికి వచ్చేటట్టుగా చూసి ఆ రేట్ల ప్రకారంగా అవన్నీ కూడా పట్టాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొన్ని ఊళ్ళల్లో చేశారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరికి కూడా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా బంగారం పెట్టేసి ఈరోజు తాకట్టు పెట్టి ఇబ్బంది పడుతున్నారో, వడ్డీలకు తీసి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము తప్పకుండా భరోసా ఇస్తున్నాం. వాళ్ళకి ఇది కూడా ఎట్లా తగ్గియాలో కూడా రేపు పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరైతే వడ్డీలు కట్టారో, ఎవరైతే బంగారం పెట్టారో వాళ్ళకి ఏ విధంగా తగ్గించి మనం ఏ విధంగా చేయాలో, ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలో కూడా అవి కూడా మాట్లాడతాం. దాన్ని కూడా తగ్గించే మార్గం చేస్తాం. దాన్ని లేకుండానో దాన్ని ఎట్లా చేయాలనేది కూడా ఆ రెండు పరిస్థితులను బట్టి దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా మీ అందరికి కూడా ఒక న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికి భరోసా వేయడానికి కార్యక్రమం పెట్టాం. వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయేది మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు ఏవైతే మిగిలినవి అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఎంత కష్టపడి సొంత ఇల్లు అనేది పేదవాడి కళ. అరే మనకు సొంత ఇల్లు వస్తుంది అని చెప్పేసి అప్పు చేసి కష్టపడి డబ్బులు కడితే దాదాపుగా 5 సంవత్సరాలు అవడానికి 100 రోజులు టైం ఉంది. 5 సార్లు గెలిచాను, 6 సార్లు పోటీ చేశాను, 2 సార్లు మంత్రిగా చేశానని చెప్తా ఉంటాడు. కొద్దిగన్నా ఆలోచించాలి బుర్ర పెట్టి. పేదవాడికి సహాయం చేయలేని ప్రజాప్రతినిధిగా నీకు అసలు ఉండే అర్హత ఉందని అడుగుతా ఉన్నా. పేదవాడి కన్నీళ్లు తుడవలేకపోతే నీకు అధికారం ఎందుకు ఇచ్చినట్టు? ఇన్నిసార్లు నీకు ఎందుకు ఓటేసినట్టు? ఒక్కసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలా. దామచర్ల జనార్దన్ గారు ఆయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఎక్కడా లేని విధంగా ఇన్ని వేల ఇళ్ళు శాంక్షన్ చేసి 70%కి పైగా కంప్లీట్ చేస్తే మిగతాది పూర్తి చేయడానికి నీకు 5 సంవత్సరాల కాలం సరిపోలేదా? సిగ్గు అనిపించట్లేదా నీకు? పేదవాడికి ఇళ్ళు జీవించడానికి ఖచ్చితంగా అవసరం. ఎవరికైనా సొంత ఇల్లు అనేది అవసరమే. బ్రతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఇల్లు కావాలా. ఎందుకంటే అద్దెళ్లలో మనం చనిపోయిన తర్వాత బాడీని కూడా ఉండనివ్వరు. ఆ ఇబ్బందులన్నీ కూడా స్వయంగా నేను చూస్తున్నాను. పేదవాడికి ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుంది. అలాగే అవకాశం వచ్చినప్పుడు నీకేం శ్రమ లేకుండా స్థలాలు ఏర్పాటు చేశారు. ఆల్రెడీ 70% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. ఇంకా 30% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ఇంతమంది 6,000 మంది పేద ప్రజలు నిన్ను కూడా గుండెల్లో పెట్టుకుంటారుగా. ఖచ్చితంగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు నీకు. దురదృష్టవశాత్తు పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడుగానే ఉండాలనేటువంటి నీ మనస్తత్వానికి తార్కాణం ఈ రోజున ఈ ఇట్లా దిష్టి బొమ్మలా కనిపిస్తున్నటువంటి ఇళ్ళన్నీ కూడా. పేదవాడు కూడా అభివృద్ధి చెందాలి, పేదరికం నుంచి మధ్యతరగతి స్థాయికి వెళ్ళేలాగా మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయపడాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులందరి మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరిస్తే ఇవాళ అందరూ చెప్తా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే కొంతమంది ఒక 10% ఈ హౌసెస్ ఎలాంటి కారణాలు కూడా ఉండుంటారు. ఎవరికైనా సరే కళ్ళు ఖచ్చితంగా చెమరుస్తాయి. ఎవరో ఒక ఆమె చెప్తా ఉంది క్యాన్సర్ అని చెప్పేసిన వాళ్ళ అక్కకి వడ్డీలకు తెచ్చుకొని డబ్బులు కట్టి ఆ వడ్డీలు కడుతూ మళ్ళీ ఇంటెద్ద కడుతూ ఏంటండి పరిస్థితి? పెద్ద పని ఇది. చేయాలనుకుంటే చిత్తశుద్ధి ఉండాలి మనిషి దగ్గర ఎప్పుడు కూడా. ఆ చిత్తశుద్ధి లేకపోతే ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయి. మీ అందరికీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది 100 రోజుల తర్వాత. ఖచ్చితంగా దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీ అందరికీ గృహప్రవేశాలు చేయించే బాధ్యత రాబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. దామచర్ల జనార్దన్ గురించి మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటూ చేసింది ఎవరు ఉన్నారంటే ఆయన. ఇది ఎవరైనా చెప్తారు. ఇందాక ఆమె కూడా మాట్లాడుతూ చెప్తాను, ముస్లిం అమ్మాయి కూడా, మీరు పనిచేస్తారండి మేము అంటే. వాళ్ళందరికీ తెలుసు తాత్కాలిక ప్రలోభాలకి లొంగినందువల్ల మాత్రమే ఇటువంటి ప్రజాసేవకుడు పరాజయం పాలయ్యాడు. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా నా స్నేహితుడి మీద నాకు విశ్వాసం ఉంది, ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద. మీ అందరూ ఖచ్చితంగా 2,000 కాదు 3,000 కాదు 5,000 ఇస్తాడు. దాంట్లో ఏం డౌటే పెట్టుకోవాల్సిన పనిలే. డబ్బులతోటి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఓట్లు కొనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. డబ్బులు తీసుకోండి, ఎందుకంటే అవన్నీ కూడా మన డబ్బులే. ఆయనే చెప్పాడు కదా, నేను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేసి సంపాదించానని. కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నటువంటి ప్రజల డబ్బే ప్రజలు తీసుకోవచ్చు. మీరు నిర్మమాటంగా తీసుకోండి. ఓట్లు మాత్రం అన్నీ కూడా తెలుగుదేశం జనసేన తరఫున పోటీ చేస్తున్నటువంటి దామచల్ల జనార్దన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, మీ సొంతింటి కళ త్వరగా నెరవేరే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 33 లక్షలతోటి వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి, దానికి ఈలోపు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అయ్యిందాక డబ్బులు ఇవ్వకపోతే తన సొంత డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి ఆ రోజు 50 ఎకరాలు భూమిని సేకరించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ భూమి దొరికితే ఇక్కడ అక్కడ 6,000 గృహాలు నిర్మించడం జరిగింది. అట్లాగే మొత్తం 16,000 మంది ఐడెంటిఫై అయితే ఒంగోలు నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు అందరికి కూడా శాంక్షన్ చేసి 6,000 గృహాలు స్టార్ట్ చేసి, ఇంకా భూమి కావాల్సిన సందర్భంలో దాదాపు కొప్పోలు రైతులందరినీ కూడా 1కి 10 సార్లు మీటింగ్ పెట్టి 80 ఎకరాలు ఇంకా వాటికి కూడా అడ్వాన్స్ ఇచ్చి భూమి సేకరిస్తున్న సందర్భంలో ఎన్నికలు రావడంతో ఈ పథకం ఆగిపోవటం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో ఈ పథకం ద్వారా కనీసం ఈ నిర్మాణాలని వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి, ఇటుకలు కూడా లేకుండా షీవాల్ టెక్నాలజీ తోటి మొత్తం కూడా గోడలు మొత్తం కూడా సిమెంటు కాంక్రీట్ తోటి నిర్మించిన గోడలు. దీన్ని నిర్మాణ సంస్థలు కూడా ఈ ఇండియాకి సంబంధించినవి కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలు ఎల్ఎన్టీ, షాపూర్జీ, పల్లంజీ వాళ్ళ ద్వారా అత్యంత నాణ్యతతోటి చాలా గొప్పగా నిర్మాణం చేయటం జరిగింది. వీటిని దాదాపు 80% నిర్మాణం చేసిన సందర్భంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఇక 3 నెలల్లో 100 రోజుల్లో ఏప్రిల్ 11వ తేదీ పోయినసారి ఎన్నికలు జరిగింది. ఇంకా 100 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ఈ రోజుకు కూడా లబ్ధిదారులకి ఒక్క ఇల్లు కూడా కేటాయించకుండా వీటిని అన్యాయంగా తుప్పుబట్టిపోతా వీటిని నాశనం చేసే విధంగా ఒక కక్ష సాధింపు ధోరణితోటి పేద ప్రజలు, దిగువ మధ్య తరగతి ప్రజలు వాళ్ళు పాపం దీనికి డబ్బులు కట్టడానికి ఏమన్నా ఉపయోగం లేదండి. ఇది మా అక్కయ్య వాళ్ళకి, ఇది మా అక్క, ఇది తను క్యాన్సర్తో ఉంది. ఎంత ఇబ్బంది పడుతూ ఒక పాపను చదివించుకుంటూ వాళ్ళు ఇది చేసుకున్నారో. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అద్దింట్లో ఉంటున్నారు, వాళ్ళకి ఇల్లు లేదు, ఏమీ లేదండి. ఎంత ఇబ్బంది పడుతున్నారో. మన జనార్దన్ అన్న నమ్మకం మీద మేము కట్టుకున్నాం. ఇది ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేమీ జరగలేదు. ఎంత అన్యాయం జరిగిందంటే అసలు అంత అన్యాయం జరిగింది. మేము ఎంత బాధపడుతున్నామో మా భగవంతుడికే తెలియాలి. అసలు ఈ ప్రభుత్వము ముండమో ప్రభుత్వం ఎప్పుడు పోయిద్దో కానీ నాశనం అయ్యి మాకు ఎన్ని అన్యాయాలు జరిగినాయో. కారు నడుపుకొని బతికే వాళ్ళం కూడా, మాకు ఒక ఇల్లన్నా ఉంటే పాప, ఒక చిన్న పాప, వాళ్ళు అందరము అద్దెలకే ఉంటున్నాము. మా డివిజన్లో 75,000 కట్టాను. 6 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలియకుండా బ్యాంక్ లోన్ తీపించుకున్నారు వాళ్ళు. సంతకాలు పెట్టేటప్పుడు నేను ఏం చెప్పానంటే, నాకు ఇల్లు ఇస్తే కట్టుతాను, మాకెటు ఇల్లు లేదు, కట్టుకోవాలని ఉన్నాను. కష్టమైనా సరే మా వారేమో హోటల్కి వెళ్తాడు, నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటాను, ఇలా కడతామని చెప్పి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మాకు తెలియకుండానే బ్యాంక్ లోన్ తీశారు. ఆ లోన్ తీసి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు పక్క ఫోన్లు వీళ్ళకి కట్టలేక ఇంటికి 6 సంవత్సరాల నుంచి ఇచ్చిన డబ్బులు లేదు, లేదంటే మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసింది లేదు. మా వారికి పెరాల్సి వచ్చింది. ఇట్లా ఇబ్బంది పడుతున్నా, డబ్బులు ఇప్పించండి, మాకు ఏం వద్దానంటే మాకు తెలియకుండా నీ బ్యాంక్ లోన్. మీకు ఇళ్ళు ఇస్తాము, స్థలాలు ఇస్తామని ఎంతగానో చెప్తే మేము వైసీపీకి ఓటేసాము. వేస్తే మాకు ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి మాకు ఏమి అభివృద్ధి పనులు ఏమీ లేవు. మా జనార్దన్ గారు అప్పుడు ఉన్నప్పుడు కాలువలు ఇటు నీళ్లు ఇటుకొచ్చి మురికి నీళ్లు పారిపోతూ ఉంటే కాలువలు కట్టారు. అసలు ఎంత బాగుందో మాకు నీళ్లు, అభివృద్ధి పనులు చేశారు.
అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఆ మాటలు విని మేము ఓటేసి గెలిపించినందుకు మాకు ఏమి అభివృద్ధి పనులు చేయలేదు, మాకు అందుబాటులో కూడా లేరు. కానీ మా అమ్మాయి పెద్ద అమ్మాయికి ఇల్లు లేదు, లేకపోతే 75,000 మేము మెళ్ళ దేశపోయి బ్యాంకులో పెట్టి ఇప్పటికి కూడా మెళ్ళ తెచ్చుకోలేదు. మా అమ్మాయి ఎంఏ బీడీ చేసింది, జాబు లేక ప్రైవేట్ జాబులు చేసుకుంటా ఇప్పటికి కూడా తెచ్చుకోలేదు, ఇల్లు ఇయ్యలేదు. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, బాడిగలు కట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు 2 ఆడపిల్లలు మా అమ్మాయికి, ఎంతగానో ఇబ్బందులు పడి బ్రతుకుతున్నారు వాళ్ళు. జనార్దన్ గారు వస్తే మాకు ఇళ్ళు ఇస్తారనే ఒక నమ్మకం ఉంది కాబట్టి గెలుస్తాడు, వస్తాడు, ఇస్తాడనే నమ్మకం మాకు ఉంది. మీరు గెలుస్తారు సార్, గెలుస్తారు. మరలా ఇంతకన్నా ఎక్కువ మీటింగులు పెడతారు, గెలుస్తారు, సంబరాలు చేసుకుంటారు. మాది అంతకుముందు తెలుగుదేశమే మాది. జగన్ వచ్చినాక మాకు అన్ని కష్టాలే, కానీ ఒక్క పన్ను కూడా చేయలేదు. చెత్త డబ్బాకు కూడా డబ్బులు ఇచ్చి అని అంటున్నారు, కానీ మేము 100 రూపాయలు కూడా ఇవ్వలేకపోయినా కూడా కావాల్సిందే అని అన్నాడు. అయినా ఇచ్చాము. మేము తినపోయినా నెలొచ్చులకు 100 రూపాయలు కావాల్సిందే అని అంటున్నాడు. ఎందుకు ఒక్కసారి చూడు అంటున్నాడు. ఒక్కసారి చూసాము, కానీ దేనికి పనికిరాడు. జనానికి డబ్బు ఆశ చూపించాడు, కానీ ఒక పని చేసింది లేదు. ఏంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కనీసం బాధలు కూడా లేవు మాకు. అన్ని బాధలు కష్టాలు అన్నది అట్లా కూడా తెలియదు మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చినాక అంత నాశనం అయిపోయింది. జనం ఆటో వాళ్ళకి డబ్బులు ఏంది, కనీసం కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు ఆశ చూపించినారు. అంటే డబ్బు అంటే వాడు కొనుక్కున్నాడు, కానీ ఏం పనులు చేయలేకపోయాడు. జగన్ వద్దు మాకు 3 months అవుతుంది సార్. వీళ్ళ హస్బెండ్ చనిపోయి వీళ్ళు రెంట్ హౌస్ ఉన్నారు, బయట వడ్డీకి తీసుకొచ్చి మరీ కట్టారు. 2 ఆడపిల్లలు. ఏం చేయాలి ఇప్పుడు? ఇల్లు ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి రీసెంట్గా సమతా నగర్లో జాయిన్ అయ్యారు. మాది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేషన్ కార్డు అప్లై చేసాము, వచ్చింది. 5 years దాకా మేము రేషన్ తీసుకున్నాము, సార్ కందిపప్పు ఇచ్చారు, అన్నీ తీసుకున్నాము మేము. వీళ్ళు వచ్చిన తర్వాత మా రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోయింది. ఏమైందంటే మీ ఇంట్లో మా మామయ్య గారు పెన్షనర్ అనమాట, R&Bలో చేసి రిటైర్ అయితే 7వ తారీఖు కల్లా పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1వ తారీఖు కల్లా పెన్షన్ పడేది మా మామయ్య గారికి. ఇప్పుడు 7వ తారీఖు దాకా మేము ఎదురు చూడాల్సి వస్తుంది. వాళ్ళ మెడిసిన్స్ ఏంటి, ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా ఖరీదైపోయింది. టైంకి పడితేనే వాళ్ళకి మందులు మేము అందించగలుగుతున్నాము. సో 7వ తారీఖు దాకా పడేసరికి మేము దానికోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు పడతాయా వాళ్ళకి, ఎప్పుడు చూపిద్దామా అని. చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు కల్లా పడేయండి. చిన్న పాప CA చదువుతుంది. ఇప్పుడు నాకు చదివించే అంత ఓపిక కూడా లేదు, కానీ పిల్లలైతే ఇప్పుడు డ్రాప్ అవ్వడానికి కూడా అటు ఇటు కాకుండా ఉంది. వీలు కాదు. ఇప్పుడు మన శాసనసభ్యులు గారు గౌరవనీయులు శ్రీ దామచల జనార్దన్ రావు గారు ఒంగోలు నగరంలో సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి కులరహితంగా అందరికీ సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారితో మాట్లాడటము, అదేవిధంగా అప్పుడు మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటము, అప్పుడు మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు మన పొంగూరి నారాయణ గారితో మాట్లాడటము, అందరితో మాట్లాడి ఈ ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు నగరంలో ప్రతి పేదవాడికి ఇల్లు లేనటువంటి సొంతంగా ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడు ఎవరైతే అద్దె నివాసంలో ఉంటూ జీవనం సాగిస్తున్నారో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు మనం కల్పించాలని మంచి ఉద్దేశంతో ఈ టిట్కో హౌసెస్ సంబంధించి కొప్పోలు దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్. గత ప్రభుత్వం అంటే మన తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు మేము అర్జీ అనేది పెట్టుకొని ఉన్నది ఇల్లుకి. అది పెట్టినప్పుడు ఇల్లు వచ్చింది, మంచి నమ్మకంతో నేనున్నా.
నమ్మకంతో ఉండి ఆ డబ్బులు అనేది కట్టాను. 70% హౌసెస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకేం ఎదురాల. పట్టా ఇచ్చారండి, పట్టా ఇచ్చారు, అది బీరువాలోనే ఉంది పట్టా. పట్టా దేనికి? ఇల్లు ఇవ్వండి, ఇల్లు ఇస్తే ఎవరైనా ఆ ఇంట్లో ఉంటారు. దాని అద్దె కానీ ఏదన్నా మనం కట్టుకొని, ఇప్పుడు మేము అద్దెల్లోనే ఉంటున్నాము, ఆ అద్దెలు జరుగుతుంటే పట్టాలు దేనికంటే, పట్టా ఇల్లు ఇచ్చిన తర్వాత పట్టా ఇస్తే అది వేరు. పట్టా ఇచ్చారు, అది బాగానే ఉంది, ఆ పట్టా ఏమో బీరువాలో దాచుకున్నాము, ఇల్లు మాత్రం రాలా. ఇల్లు రాలా, కావాల్సింది ఇల్లు. కట్టాను, వడ్డీకి తెచ్చి కూడా కట్టాను. 1 సంవత్సరం ఏమో బీరువాలోనే పెట్టుకున్నామండి కాగితాలు. 2వ సంవత్సరం బ్యాంకులో పెట్టించారు. ఇస్తాము అంటున్నారు. అద్దెంట్లో ఉంటున్నామనే కదండి కట్టింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా కష్టం చేసి కొంత అప్పులు తెచ్చి కొంత వడ్డీలు 2 లక్షల వడ్డీలు కట్టామండి. ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు తప్పితే తెలుగుదేశం అయినా వచ్చి పార్టీ వాళ్ళు వచ్చి ఇల్లు ఇస్తారు. వంటవారి కాలనీ 3వ లైన్ అండి. మేము ఈ సంస్థలో మా ఆధీనంలో ఉన్నప్పుడు మేము డబ్బులు కట్టుకున్నాము. ఇలా ఇస్తామన్నారు కానీ మాకేం ఇవ్వలేదు. మా వాళ్ళు ఇవ్వబోయేటప్పటికి మాకు వీళ్ళు అడ్డుపడ్డారు. మాకు వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు మాకు ఈయటానికి ఆస్కారం లేకుండా చేశారు. మేమందరం కష్టపడి వంటవారి కాలనీ అంటే అందరికి తెలిసిన విషయమే, వంటలు చేసుకొని బతుకుతాము. అలాంటి వాళ్ళం కూడా 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకొని కట్టుకున్న వాళ్ళని చాలామంది. కానీ వీళ్ళల్లో కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమంది మా పార్టీ వచ్చినప్పుడు మాకు ఇచ్చిద్దని మేము తెచ్చుకోలేదు. అలాంటి సమయంలో కూడా ఈరోజు మా పార్టీ వచ్చిద్ది కూడా మాకు ఇస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. అందుకని మేము తెచ్చుకోలేదు. మా పార్టీ వాళ్ళు మాకు ఎప్పుడైనా ఇప్పిస్తారు, మాకు ఆ అభ్యంతరం ఏం లేదు. మేము ఈ రోజుకి కూడా మేము వడ్డీ కట్టుకుంటామని మేము బాధపడట్లేదు. ఎందుకంటే మా సంస్థ వస్తే మాకేం చేసిద్దో మాకు తెలుసు, అందుకని మేము బాధపడట్లేదు. ఈరోజు మా వాళ్ళు ఇస్తారనే నమ్మకంతో మేము అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నాం. మేమందరం